నారా లోకేష్ ను చంద్రబాబు ప్రమోట్ చేయడం తప్పు కాదు. కానీ ఆ ప్రమోషన్ పేరుతో ఓ మాట చెప్పిన విధానం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఇవాల్టి వీడియోలో చంద్రబాబు మాట ఏంటి, దాంట్లో తార్కిక లోపమేంటి? మొదటిగా లోకేష్ ని చంద్రబాబు ప్రమోట్ చేయడం లాజికల్. వారసత్వ రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. పార్టీ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టాలనుకోవడం ఆయన తండ్రిగా నాయకుడికి చేస్తున్న పని. అందులో లోకేష్ కూడా మళ్లీ ప్రయత్నించి ఓటములను ఎదిరించి మళ్లీ ప్రజల్లోకి వెళ్తూ తనను తానే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది నిజం. 2019లో ఓడిపోయినా అదే స్థానంలో తిరిగి గెలవడం అంటే సాహసమే. అలాగే విద్యాశాఖను అప్పట్లో తలకిందులైన స్థితిలో తీసుకుని వచ్చిన వ్యక్తి కూడా లోకేష్ గారే. పాఠశాలల విలయనాలు, టీచర్ల సమస్యలు, డిఎస్సి, టోఫెల్ లాంటి అనేక అంశాలపై పట్టుదలతో పనిచేశారు. ఆయన చేసిన కొన్ని అభివృద్ధి చర్యలు నిజంగానే మెచ్చుకోదగ్గవి. అందుకే అతన్ని సైలెంట్ గా ప్రమోట్ చేయండి, పనులు మాట్లాడతాయి, అబద్ధాలు అవసరం లేదు. ఇప్పుడు వివాదం ఏంటి? సత్యసాయి జిల్లాలో ఓ జడ్పీ హై స్కూల్లో చంద్రబాబు మాట్లాడుతూ ఇలా అన్నారు: తల్లికి వందనం అనే పథకం లోకేష్ ఆలోచన అని. ఈ ఒక్క వాక్యం వల్లే ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది. విపక్షాల ట్రోల్స్ వర్షంలా పడుతున్నాయి. కారణం, ఇది నిజానికి అమ్మఒడికి మారిపోయిన కొత్త రూపం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అమ్మఒడి పథకాన్నే కొంచెం పేరు మార్చి, శైలి మార్చి తల్లికి వందనం చేశారని ప్రభుత్వం చెప్పింది. దానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టింది. లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. మొత్తంగా 10,000 కోట్లు ఖర్చయింది. చంద్రబాబు స్థాయి, అనుభవం, వయస్సుకు తగిన జాగ్రత్త అవసరం. అతిశయోక్తులు ఆయన మాటల్లో ఎక్కువగా ఉంటే విపక్షాలకు, ముఖ్యంగా వైసీపీ ట్రోల్ యంత్రాంగానికి రెడీగా మెటీరియల్ దొరికిపోతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సాక్షిలో పెద్ద వార్తగా వచ్చింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. పిల్లల ముందు అలా మాట్లాడడం వల్ల పిల్లలకే అనుమానంగా అనిపిస్తుంది. ఈయన అబద్ధం చెబుతున్నారా అని. నిజానికి ప్రజలు ఎవరి పనితీరునైనా గమనిస్తారు. లోకేష్ రిస్కులు తీసుకున్నారు, సవాళ్లను ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు ఆ క్రెడిట్ తీసుకోవాలంటే పనుల ద్వారా కాకపోతే మాటల ద్వారా కాదు. మాటలు అర్థవంతంగా ఉండాలి, నిజంగా ఉండాలి. ఇక సోషల్ మీడియా రోజుల్లో అబద్ధాలు ఎంత త్వరగా పట్టుబడతాయో మనకు అంతే తెలుసు. నాయకులకు విమర్శించాలంటే నిజాల మీద ఆధారపడాలి. అలాగే నేతలుగా మాట్లాడేటప్పుడు కూడా నిజాలు మాత్రమే మాట్లాడాలి. మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు ఈసారి పొరపాటు చేశారా? లోకేష్ గారి పనితీరుపై మీకు ఏమనిపిస్తుంది? కామెంట్స్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం JR ఫోకస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.